హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, నిన్నటి నుంచి పలు జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. మే 7, 8, 9 తేదీల్లో ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి 2 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణలో రాత్రి నుంచి వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు కూడా అత్యధికంగా ఉత్తర తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు, అదేవిధంగా ఖమ్మం, నల్గొండ, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, జయశంకర్, భూపాల్పల్లి ప్రాంతాల్లో భారీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు నమోదు కానున్నాయి. ఇక రేపు తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లో భారీ ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా కుండపోత వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇకపోతే మనకి ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరు, సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో మే 7, 8 తేదీల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. మధ్యాంధ్ర జిల్లాలో ఉక్కపోత తగ్గి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురుస్తాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.